జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్ ను జనసేన శాసనసభాపక్ష నేతగా నాదెండ్ల ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే జనసేనలో మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీలో చాంతాడంత ఆశావహుల లిస్ట్ కనిపిస్తోంది. అయితే జనసేనకు 5 మంత్రి పదవులు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీంతో మిగిలిన 4 మంత్రి పదవుల కోసం పోటాపోటీగా ట్రై చేస్తున్నారు నేతలు. నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేషన్ బాబు, వంశీ, కందుల దుర్గేష్, పంతం నానాజీ, పులవర్తి రామాంజనేయులు, మండలి బుద్ధప్రసాద్, ఆర్ఎన్ శ్రీనివాసులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన 4 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయన్నది సస్పెన్స్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, జనసేన శాసన సభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, కొద్దిసేపటి క్రితమే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ ఎన్నుకున్నారు. అయితే వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే దాని మీద మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. ఇప్పుడు వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి వరించనుంది. అలాగే నాదెండ్ల మనోహర్కి మాత్రమే పదవులు అనేవి ఖరారయ్యాయి. మిగతా 3 పదవులు, 3 మంత్రి పదవులు ఎవరికనే దాని మీద పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఉన్న 21 ఎమ్మెల్యేల్లో 2 పోగా మిగతా 19 మంది కూడా పదవులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో ఎక్కువ మంది మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా 21 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమయ్యారు. ఆ 21 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలిచింది. ఈసారి మాత్రము మంత్రి పదవుల్లో కాస్త ఉదారంగానే మంత్రి పదవులు అడగాలని చెప్పి జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే 21 ఎమ్మెల్యేలు తీసుకోవడం వల్ల పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా ఎమ్మెల్యేలుగా అవకాశం లభించలేదని, ఈసారి మాత్రం మంత్రి పదవులైనా సరే ఎక్కువగా తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రతి జిల్లా నుండి కూడా మంత్రి పదవులు ఆశించేవారు ఎక్కువగా ఉండడంతో ఎవరెవరిని మంత్రిగా నియమిస్తే బాగుంటుందనే దాని మీద పవన్ కళ్యాణ్ కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే జనసేన పార్టీ నాయకులు మాత్రము 6 నుంచి 8 మంత్రి పదవులు అడిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 ప్రాంతాలకు, ఉత్తరాంధ్రకు 2, అలాగే కోస్తాంధ్రకు 2, రాయలసీమకు 2 పదవులు చొప్పున ఇచ్చినట్లయితే కులాల ప్రాతిపదికన అలాగే ప్రాంతాల ప్రాతిపదికన సీట్లు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 6 పదవులు అడగాలి. ఎమ్మెల్యే స్థానాల్లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ మెతక వైఖరిని అవలంబించారో అలా కాకుండా ఖచ్చితంగా 6 నుంచి 8 మంత్రి పదవులు అడగాలని చెప్పి జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి మంత్రి పదవులు వరించనున్నాయనే దాని మీద మరి కాసేపట్లో అయితే మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకు అయితే పవన్ కళ్యాణ్ ఫలానా వారికి మంత్రి పదవి ఇస్తామని హామీ అయితే ఇవ్వలేదు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ కసరత్తు చేసి మరి కాసేపట్లో అయితే కసరత్తు చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.